మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మీరు ఇన్వెస్ట్ చేయమన్నారని చెప్పేసి నేను మంత్లీ ఎస్ఐపి చేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ దగ్గర 8 months కావచ్చింది, కానీ ఆ ఫండ్ అనేది పెర్ఫార్మింగ్ అసలు బాగాలేదు. అసలు ఎందువల్ల అంటారు? ఇప్పుడు అది ఉంచాలా, తీసేయాలా, ఏం చేయాలని అర్థం కావట్లేదు నాకు కొంచెం. అసలు ఏం చేయాలంటారు? సంజయ్ గారు, ఇప్పుడు మనం అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునేటప్పుడు ఒక గోల్ అనుకున్నాం. ఒక గోల్ ఉంటుంది కదా, అంటే ఇన్ని ఇయర్స్ ఉంటుంది, ఒక 10 years 20 years కట్టాలి, ఎంత అమౌంట్ సిప్ కట్టాలి. అవును సార్. ఓకే, ఇంత ఒక 1 కోటి రూపాయలు కావాలి, 2 కోట్లు కావాలనేది ఒక కార్పస్ అనేది గోల్ అనేది సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీరే అనుకోండి, లేకపోతే ఒక కస్టమర్ అనుకోండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది మానిటర్ చేస్తారు. అవును సార్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అవును సార్. ఓకే, ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటే 6 to 8 months అనేది సరిపోదండి. ఓకే, ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయవలసింది ఏంటంటే రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఎవ్రీ మంత్ చూసుకోవడం అనేది ఆపేయాలి ఫస్ట్. ఓకే, ప్లస్ మన ఫండ్ పర్ఫార్మెన్స్ ఇంకో పియర్స్, అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేయకూడదు. ఓకే, రెండోది, ఇప్పుడు జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ రివ్యూ చేయాలి అనుకున్నప్పుడు 7 to 8 quarters, అంటే 1.5 year 2 years మనం సమయం ఇవ్వాలి. 1.5 years and 2 years. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఎఫ్డీలో వేశారు, 1 లక్ష రూపాయలు ఎఫ్డీలో వేశారు, 6% రిటర్న్స్ అని చెప్పి వేశారు, మీకు ప్రతి సంవత్సరం 6% ఇస్తుంటాడు. అవును సార్. మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ ఇయర్ నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, సెకండ్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో మీకు 0 రిటర్న్స్ ఇచ్చింది అనుకో, సెకండ్ ఇయర్లో మీకు ఒక 12% రిటర్న్స్ ఇచ్చింది, థర్డ్ ఇయర్లో మళ్ళీ మీకు ఒక 8% ఇచ్చింది, ఫోర్త్ ఇయర్లో మళ్ళీ మీకు 30% రిటర్న్స్ వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు మన ఏదైతే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసామో అది ఆ రిటర్న్స్ అనేది మనకి వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. బట్ షార్ట్ పీరియడ్లో కాదు, అట్లీస్ట్ 7 to 8 quarters మనం చూడాలి. ఫండ్ పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా చూసుకుని దాన్ని బట్టి మన డిసిషన్ అనేది చేసుకోవాలి. ఓకే సార్, ఒకవేళ సంథింగ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా 1.5 years లేదా సంథింగ్ 2 years చూసాము, బాగాలేదు ఆ ఫండ్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ఏం చేయాలంటారు తర్వాత? అదే, ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే మీ ఎవరి త్రూ అయితే మీరు డిస్ట్రిబ్యూటర్ లేకపోతే అడ్వైజర్ త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి, ఇలా ఉంది సార్ పర్ఫార్మెన్స్, ఇలా ఉంది, ఏం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు మేబీ ఒక 2 years 3 years కూడా పర్ఫామ్ చేయకపోవచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్ జనరల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, 5 years 7 years మినిమం ఇన్వెస్ట్మెంట్. మీకు ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేసేటప్పుడు మీకు మీ రిటర్న్స్ అనేది కనబడుతుంది, షూర్గా కనబడుతుంది. అన్లెస్ అంటిల్ మా రిసెషన్ కానీ లేకపోతే ఇప్పుడు వార్ అవుతున్న World War III వచ్చిన ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అయినప్పుడు మనకు ఆ రిటర్న్స్ అనేది కనబడకపోవచ్చు. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 years మీద టైం ఉంది, 10 years ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా గోల్ 10 years. ఒకవేళ 10th yearలోని ఏదైనా వార్ వచ్చిందో లేకపోతే రిసెషన్ వచ్చి మార్కెట్ పడింది అనుకోండి, మీరు అప్పుడు కూడా ఒక 2 years 3 years బఫర్ ఎప్పుడు ఉంచుకోవాలి, అంటే ఇయర్స్ 2-3 years బఫర్ ఉంచుకోవాలి. అంటే నాకు ఒకవేళ 10th year రాకపోయినా నాకు ఇంకో 3 years పెంచుకోగలను, ఉండగలను. ఉంటే ఏమవుతుందంటే మీ మార్కెట్ అనేది రికవరీ అనేది ఫేజ్లో ఉంటుంది, మీ పెట్టిన డబ్బులు మీకు వచ్చిన రిటర్న్స్ కూడా వస్తాయి, మంచి రిటర్న్సే వస్తాయి. సో ఆ టైంలో ఏంటంటే ఈ రివ్యూ అనేది మనం ఎవ్రీ 7-8 quarters, అంటే 1.5 year 2 years తర్వాత రివ్యూ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు, ఈక్విటీలో చేయాలి అనుకునేటప్పుడు 5 to 7 years అనేది టైం ఇవ్వాలి. 5 to 7 years మినిమం. లాంగర్ పీరియడ్స్ 10 years 20 years 30 years 40 years ఎన్ని ఇయర్స్ ఎక్కువ చేసుకుంటే అంత మంచి రిటర్న్స్ అనేది కనబడుతుంది. ఇప్పుడు డిసిషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనం చుట్టుపక్కల కంపేర్ చేసుకుంటూ, ఇందాక చెప్పాను కదా,
వాళ్ళది ఇంత వస్తుంది మీరు అనుకున్న రిటర్న్స్ వస్తుందా లేదా అనేది చూసుకోండి. మీరు పక్కన వాళ్ళది కంపేర్ చేసి వాళ్ళకి 15% వస్తుంది, నాకు 12% వస్తుంది అని కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు. ఓకే. మీరు అలాగని చెప్పి మీరు 15% వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు రేపు పర్ఫార్మెన్స్ అది రాకపోతే ఎస్ మనకి ఏంటంటే స్టడీగా లాంగ్ హిస్టరీ చూసుకుంటే ఏదైతే ఫండ్ పర్ఫార్మెన్స్ ఉందో స్టడీగా మనకి రిటర్న్స్ వచ్చేటట్టుగా ఉండాలి. సో ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసామో అది స్టడీగా మనం అనుకున్న రిటర్న్స్ వస్తుంది అనుకోండి, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన గోల్ అయితే మనం రీచ్ అవుతుంది. అవును సార్. సో కంపేర్ చేసుకుని హ్యాస్టీ డిసిషన్స్ అంటే తప్పు డిసిషన్స్ అనేది తీసుకోకూడదు. అది ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ చెప్పినట్టుగా అంటే జనరల్గా ఈ హ్యూమన్ సైకాలజీ ఇప్పుడు మార్కెట్లో ఉండేటప్పుడు ఏంటంటే మనం మా పక్కన వాళ్ళని కంపేర్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ వస్తుంది, మనకి తక్కువ వస్తుంది. ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల రివ్యూ చేసుకోకూడదు మ్యూచువల్ ఫండ్స్ అనేది. ఒకసారి అయితే పర్ఫామ్ చేసే ఫండ్ లో కూడా పెట్టేసి చూడొచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే మీరు ప్రతిరోజు చూడొచ్చు ఫండ్ ఎలా చేస్తుంది ఏంటనేది, కానీ మీ డిసిషన్ మేకింగ్ మారిపోకూడదు. పేషెన్స్ డిసిషన్ ఎప్పుడైనా చేంజ్ చేయాలి అనుకునేటప్పుడు ఆ 1.5 years 2 years అనేది మనం చూడాలి. చూసుకుని అప్పుడు డిసిషన్ తీసుకోవాలి, అది మార్చాలా వద్దా, ఫ్యూచర్లో ఇది ఫండ్ పర్ఫామ్ చేస్తుందా లేదా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు.